ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది వాళ్ళ ఒంటరి సోదరులకి ఈ విషయం ఓకే ఒక నిమిషం రేజ్ యువర్ హ్యాండ్స్. ఒకసారి ఉంటుంది తీసుకు మొత్తం వెనకాల ఫోటో ఐక్యత. జోహార్ ఒడ్డే ఓబన్న. జోహార్ ఒడ్డే ఓబన్న. జోహార్ ఒడ్డే ఓబన్న. జోహార్ ఒడ్డే ఓబన్న. ఒడ్డే ఓబన్న జయంతి. జోహార్ ఒడ్డే ఓబన్న. ఒడ్డేర్ల ఐక్యత. ఒడ్డేర్ల ఐక్యత. సరే అండి, అందరం సంఘీభావం తెలియజేద్దాం. సమయం అయిపోయింది కనుక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ తోచినంత తీసుకొచ్చి ఆ యొక్క నిధులు సమకూర్చారు. కానీ మనలో అలాంటి ఐక్యత లేదు. పిడుగురాల నుంచి చేశారు. ఆయన కోసం మనం ఎందరో ప్రయత్నం చేశాం. అదే వేముల బొట్టే ఓబన్న గారు, బొట్టే ఓబన్న గారు ఇంకొక చిన్న విషయాన్ని లోపల ఉండాలి. మన వాణి పాడి అక్కడ వినిపించాలి. గులకరాయి మోగిందని చెప్పేసి ఇండియా మొత్తం వినిపించామే. గులకరాయి కన్నా ఎక్కువగా మన యొక్క మోత ఉండాలంటే మన యొక్క రణగణ ధ్వని ఎక్కడ వినిపించాలి? అసెంబ్లీలో వినిపించాలి. ఆ ఐక్యత మనకి లోపించింది. దయచేసి అనైక్యతగా ఉన్నాం. ఇక నుంచి ఐక్యత కోసం పోరాడదాం. ఫస్ట్ గా ఐక్యత కోసం పోరాడి రేపు పొద్దున అసెంబ్లీలో మన యొక్క వాణి రెడీ చెప్తాను. రెడీ సార్. నా పేరు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు, జాతీయ బీసీల కార్యదర్శిని. ఈరోజు చాలా చాలా పవిత్రమైన దినం. ఈ రోజు కోసమే వడ్డెర కులం అంతా ఎదురు చూసింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర ఓబన్న జయంతిని అధికారికంగా ప్రకటించి మాకు న్యాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది. వారి మూడు పార్టీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వడ్డెర కులస్తులు అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వడ్డెర కులంలో ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎస్టీ జాబితాలో చేర్చమని. అదేవిధంగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ను మాకు మంజూరు చేసింది కానీ బడ్జెట్ మంజూరు చేయలేదు. 250 లక్షల నుంచి 5 లక్షల వరకు 500 కోట్ల వరకు మాకు బడ్జెట్ మంజూరు చేయమని కోరుచున్నాం. అదేవిధంగా మా పిల్లల పోషణకు, మా పిల్లల విద్యాభ్యాసం కొరకు, ఆరోగ్యం కొరకు, ఇతరత్ర నైపుణ్య విద్య కొరకు మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ వెంటనే నిధులు విడుదల చేయమని కోరుచున్నాం. ఆదరణ పథకం కింద ఇంతకుముందు సుత్తెలు, ఉళ్ళు, గంపలు, సైకిల్ ఇచ్చారు. అవి వద్దు. ఇప్పుడు మాకు నైపుణ్యంతో కూడిన మిషనరీ, మాకు యాంత్రీకరణ మిషనరీ మంజూరు చేయండి అని కోరుచున్నాం. అదేవిధంగా మా సమస్యలు రాష్ట్ర స్థాయిలో దాదాపు 40 లక్షల మంది ఉన్నాం. 40 లక్షల మంది ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా అన్ని రంగాలలో వెనకబడి ఉన్నాం. మేమంతా ముందుకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే తప్ప మేము ముందుకు రాలేం. మరి మేము పూర్తిగా 139 బూసీ కులాలలో కూడా అత్యంత వెనకబడ్డ కులం ఏంటంటే వడ్డెర కులమే. మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. భవిష్యత్తులో వారి సహకారం మాకు ఉంటుందని ఆశిస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై వడ్డెర. నా పేరు బూర్సు శివ అంటారు. నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మా వడ్డెరల యొక్క సమస్యల మీద పనిచేస్తూ దాదాపు 2012 నుంచి ఈ సంఘంలో పనిచేస్తూ మా వడ్డెరల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి సంఘం మాది. దానికి మా తిరుపతి శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. మేము రాష్ట్రం మొత్తం మీద ఉన్నట్టుగట్టి మా వడ్డెరల సమస్య తీసుకొని పనిచేయడం కూడా జరుగుతుంది. ఈ రోజున ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ సభ ఏర్పాటు చేసిన బత్తుల సంజయరాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఈ సభకి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ సభ ముఖ్య కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం మీద ఎంతో ధీరోచితంగా పోరాడి ఈ రాష్ట్రం కష్టాల్లో ఉంటే శిస్తులు కట్టాలని చెప్పి బ్రిటిష్ పాలకులు ఎప్పుడైతే మన భారతదేశ పౌరుల మీద, రైతాంగం మీద, బడుగు బలహాన వర్గాల మీద దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టినటువంటి నాయకుడు ఎవరన్నా ఉంటారంటే మా వడ్డే ఓబన్న గారు. మొదటి తరం భారతదేశానికి మొదటి తరం స్వతంత్ర సమరయోధుడు అని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ వస్తా ఉన్నాం. అయ్యా, అధికారపూర్వకంగా ఆయనకి మన జయంతి కానీ వర్ధంతి కానీ కార్యక్రమాలు అధికారపూర్వకంగా జరపండి అని చెప్తే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో ఈ నారా లోకేష్ గారు కానీ, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ,
మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ గారు కానీ వీళ్ళందరూ మీరు చెప్పినటువంటి విన్నపాలకి మన్నించి ఈ రోజున వడ్డే ఓబన్న గారి యొక్క జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే జరుపుతుందని చెప్పి ప్రకటన చేయడం మా అందరికీ కూడా, మా వడ్డీలందరికీ కూడా ఈ రాష్ట్రంలో శుభదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా అభినందనలు కూడా ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ముఖ్యంగా మా వడ్డీల సభ ఇక్కడ జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది వడ్డేర్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా దాదాపు 100% మంది వడ్డేర్లు తెలుగుదేశం వైపే ఉన్నారు. ఆనాడు 1982లో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆయన యొక్క స్పిరిట్తో మా వడ్డేర్లందరూ కూడా తెలుగుదేశానికి 80% మంది ఉండి ఈ రోజున 2014లో గెలిపించింది మా పాత్ర ఉంది. ఈ రోజున 2024లో గెలిపించిన దాంట్లో కూడా మా వడ్డేర్ల పాత్ర కూడా కీలకమైందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. మిత్రులారా, రెండో అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడన్నా కానీ బళ్ళు కట్టినా, గుళ్ళు కట్టినా, నిర్మాణాలు కట్టినా, డ్యాములు కట్టినా, యూనివర్సిటీలు కట్టినా, ఏది కట్టినా కూడా మా వడ్డెర కులస్తులే తప్ప ఎవరు కూడా పనిచేసి చేసినటువంటి చరిత్ర. అందుకని మా వడ్డెర కులం చాలా నైపుణ్యత కలిగినటువంటి కులం. ఆనాటి రాజుల కాలం నుంచి ఈనాటి వరకు మాకు రాజ్యాలు, రాష్ట్రాలు మొత్తం అన్నీ పోయినా కూడా ఈ రోజున మాకు లాస్ట్కి వచ్చేటప్పటికి శ్రమతో కూడుకున్నటువంటి పని మాత్రమే మా వడ్డెర్లకి మిగిలింది. ఈ రోజున అదే కాదు, వడ్డెర్లు చాలా నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా కానీ చెరువులు తవ్వినటువంటి శాస్త్రవేత్తలు ఎవరన్నా ఉన్నారంటే, చదువుకున్న శాస్త్రవేత్తలు, మా వడ్డెర్లు ఈ చెరువులు రాష్ట్రానికి, దేశానికి తవ్వినటువంటి చరిత్ర మా వడ్డెర్లది. అలాగే అనేక రకాలైన యూనివర్సిటీలు, ఉదాహరణ చూసుకుంటే మనకు హైదరాబాద్లో ఉంటే కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కట్టినటువంటి చరిత్ర కూడా మా వడ్డెర్లది. అలాగే ఈ రోజున మనం అటువంటి అయోధ్యలో కట్టినటువంటి రామ విగ్రహాన్ని కూడా తయారు చేసింది కూడా మాకు మైసూరుకు సంబంధించినటువంటి మా మిత్రుడు, మా వడ్డెర సోదరుడు. అంత సుందరంగా శిల్పాలు చెక్కినటువంటి నైపుణ్యత కూడా మా వడ్డెర్లకే ఉంటుంది. దేవాలయాలు కట్టినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మా వడ్డెర్లకే ఉంటుంది. పంచికట్టు కూడా ఈ రోజున దేశంలో ఎక్కడైనా చూడండి, ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ పంచికట్టు వడ్డెర్ల రాజులు కట్టినటువంటి, మా వడి రాజులు కట్టినట్టుగా ఎవరు కూడా కట్టలేరు. అంత నైపుణ్యత కలిగినటువంటి మా వడ్డెర్లు, రాళ్లు కొట్టి రాజ్యాలు నిర్మించినటువంటి యోధులు మా వడ్డెర్లు. అలాంటి వడ్డెర్లు ఈ రోజున రాళ్లు కట్టుకుంటూ, కంకర కోరిల్లో జీవిస్తూ, ఇటుక బట్టెల్లో వలస జీవులుగా బతుకుతూ అనేక రకమైన దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటే ఈ ప్రభుత్వాల్ని, అయ్యా మాకు న్యాయం చేయండి, మమ్మల్ని ఎస్టీలో జాబితాలో చేర్చండి అని మేమందరం కూడా ఈ సభను ఏర్పాటు చేసుకొని, ఈ సభకి భారీ ఎత్తున తరలివచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. దయచేసి కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ అందరూ కూడా మా కులాన్ని యొక్క గుర్తు పెట్టుకొని మేము ఎంతవరకు అభివృద్ధి చెందాం ఏంటనేది ఒకసారి పరిశీలించి, చంద్రబాబు నాయుడు గారు మొదలు చేశారు 2014లో సత్యపాల్ కమిటీ కూడా వేశారు. జీవో నెంబర్ 173 కూడా రిలీజ్ చేశారు. ఆ కమిటీని, సత్యపాల్ కమిటీని, ఆ జీవో నెంబర్ 173 కూడా ముందుకు తీసుకెళ్లి మరలా మమ్మల్ని ఎస్టీలో జాబితా చేయడం కోసం కంకణం కట్టుకోవాలని చెప్పి ఈ కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మా వడ్డేర సంఘం తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా ఇది కూడా అమలుపరిచి మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు మరలాది న్యాయం చేసి మా కులానికి మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వానికి వడ్డే ఓబన్న గారి తరపున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరొక్కసారి వారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు మా వడ్డేర కులం తరపు నుంచి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది హృదయాల్లో వారు మాకు చిరస్థాయిగా నిలిచిపోతారు. వడ్డే ఓబన్న గారి జయంతి వేడుకని అధికారంగా ప్రకటించిన ఈ కూటమి ప్రభుత్వానికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే లోకేష్ బాబు గారికి, మినిస్టర్ సౌతమ్మ గారికి కూడా హృదయపూర్వక, రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఈరోజు మా కులానికి ఒక గుర్తింపు వచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని అది అధికారంగా ప్రకటించడం చాలా సంతోషకరంగా అనే విషయం. ఇక నుంచి కూడా వడ్డేరులో కూడా టీడీపీని ఒక చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా వారు వడ్డే ఓబన్న జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే ఈరోజు విజయవాడలో జరిగిన వడ్డే ఓబన్న సందర్భంగా మహాసభ ఏర్పాటు చేసిన బత్తుల రాయుడు గారికి, వడ్డేరులో అట్లాగే అధికారంగా ప్రకటించిన గుంటూరులో కూడా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గుంటూరులో ప్రకటించిన రాష్ట్రం మహాసభ కాకుండా ఈరోజు అధికారంగా ప్రకటించిన గుంటూరులో కూడా విజయవంతం చేయటం వడ్డేర్లకి చాలా సంతోషకరంగా ఉంది.
కాబట్టి వడ్డెర్లను గుర్తించి ఇప్పటికైనా ఒక జీవో పాస్ చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే గతంలో వడ్డెర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై గతంగా శ్రీ నారా చంద్రబాబు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధంగా కోరీల్లో కూడా వాటాలు కాబట్టి కాంట్రాక్టర్ పనులలో కూడా వాటా కల్పించాలని, ఈ వడ్డీల్లో రిజర్వేషన్లో కూడా ఎస్టీలో చేర్పించాలనే సూచనలు కూడా ఈ రాష్ట్రం నుంచి ప్రభుత్వం కేంద్రానికి కూడా ఫార్వర్డ్ చేయాలని ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కూటమి ప్రభుత్వానికి మరొక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతాం. తిరుపతి శ్రీనివాసరావు, రాష్ట్ర వడ్డేర సమితి సంఘం అధ్యక్షులు.